ఈ భూమి మీద మనకి చాలా సమయం ఉంది. నేను బ్రతికే ఉంటాను, నాకు 80 సంవత్సరాలు 100 సంవత్సరాల ఆయుష్ ఉంది. బట్ నో, ఇన్ కేస్ మన జీవితంలో మనకి రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోతే మనం వెళ్ళిపోతాం. ఈ లోపల మనం మన బిడ్డల కోసం, మన జీవితం కోసం, మన బిడ్డల జీవితం కోసం ఏం చేస్తున్నాము అన్న ఒక ఆలోచన ఉండాలి. నేను చెప్పట్లేదు మీరు దేవుని కోసం శ్రమ పడండి, దేవుని కోసం ఏడవండి, దేవుని కోసం మీరు సిలువ మోయండి, మీరు దేవుని కోసం కొరడాలతో కొట్టించుకోండి అని చెప్పట్లేదు. క్రీస్తు చెప్పిన మాట, మీ సిలువను ఎత్తుకొని మీరు మోయండి. హల్లెలూయా. మీ సిలువను ఎత్తుకొని మీరు మోయమంటే మన కష్టాలు, మన బాధలు, మన బిడ్డల భారాన్ని, మన భారాన్ని, మన కుటుంబ భారాన్ని మనమే మోసుకోవాలి. ఆ మీకు జరిగే మేలును బట్టి మీరు సమాజంలో దేవుని గురించి ప్రకటించండి. మీకు మేలు జరగకోకుండా నా జీవితంలో నేను అనుకుంటా ఉంటాను, ఎప్పుడు నేను ఒక మాట అనుకుంటా ఉంటాను, మీకు అర్థమవుతుందా? నేను వచ్చి మీకు ఏం చెప్పను, నేను వచ్చి మీకు ఏమి ఇవ్వను. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, నా జీవితంలో ఒక కార్యం, దేవుడు నాకు ఒక 4 లక్షలు సడన్గా నా మీద పడిపోయినాయి, అది తీర్చుకునే స్తోమత నాకు లేదు, నిజంగానే లేదు. ఆ సమయంలో ఒక 2 years బ్యాక్ నా దగ్గర లేదు, ఆ స్తోమత లేదు. నేను ఎంతో మందికి వెళ్ళి వాక్యం చెప్తున్నా, మనసు ఏమంటుందంటే, నాకు అప్పులు ఉన్నాయి అయ్యగారు, నాకు ప్రార్థన చేయండి, నా అప్పులు తీరాలంటే నేనేమని ప్రార్థన చేస్తా? దేవా, ఇదిగో ఈ బిడ్డకి అప్పుల నుంచి తొలగించు, ఈ బాధల నుంచి తొలగించు. బట్ నాకేమని కొడుతుంది నా జీవితంలో? నీకు కూడా అప్పు ఉందిగా, మరి నీ అప్పు దేవుడు తీర్చట్లేదా? నీకు రోగం ఉందిగా, ఆ రోగం దేవుడు నీకు తీర్చట్లేదా? సో నేను ఏమని ప్రార్థన చేయాలి వాళ్ళకి? నా కంట్లో ఆల్రెడీ నలుస్తుంది, నేను ఎదుటివాడి కంట్లో దూలాన్ని ఎత్తుకుతున్నాను. నాకు అనిపించింది, కాదు, నేను పొందుకోవాలి, నేను అనుభవించాలి, అది నేను ప్రకటించాలి. సో నాకు 4 లక్షలు అప్పు ఉంటే నేను ఎంతో ప్రార్థన చేశాను. ఊహించిన విధంగా దేవుడు ఒకరోజు ఒక మెసేజ్ చెప్తా ఉంటుంటే నేను శ్రీలంకలో ఒక తల్లి గారికి అనిపించింది, మేలు అలాంటివి అంటే కంటికి కనపడవు, చెవికి వినపడవు. అలాగే నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ తల్లి గారికి అనిపించింది, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, ఒక 4 లక్షల్లో ఇరుక్కుపోయాను. ఊహించిన విధంగా వాళ్ళే నాకు క్లియర్ చేశారు నా ఫైనాన్షియల్ ప్రాబ్లం. 3,80,000 క్లియర్ చేసేసారు. హల్లెలూయా. ఎంత క్లియర్ చేశారు? 3,80,000. ఇప్పుడు ఒకవేళ నేను గనక ఆ మేలును పొందుకోకపోతే, నాకు గనక ఆ కార్యం జరగకపోతే, మళ్ళీ నేను వచ్చి మీకు మేలని చెప్పగలనా? అలాగే మన జీవితంలో కూడా ఏదైనా కార్యం జరగాలి అని అంటే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి మనం జీవించకపోతే మన జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు, 100% షూర్. ఐ టెల్ గాడ్ ఈస్ హియర్ విత్ us. నేనేమని చెప్తానంటే, దేవుణ్ణి మీరు పరలోక రాజ్యంలో ఎత్తుకోదు. యూ డోంట్ సీక్ ది గాడ్ ఇన్ హెవెన్. ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? నాకు కనపడట్లేదు. వీఆర్ ఆల్ థింకింగ్ లైక్ దట్, లైక్ ఏ బ్లైండ్ ఫెలోస్ వీఆర్ ఆల్ సీకింగ్ ద గాడ్. మనం అందరం గ్రుడ్డి వాళ్ళం వెతికినట్టు పరలోక రాజ్యంలో దేవుణ్ణి వెతుకుతున్నాం, ఎక్కడ ఉన్నావు? రైట్. కానీ ఆయన చాలా చక్కగా చెప్పాడు, నా ఆలయం మీరే. 1 కొరింథీ 3:16 చదవండి ఒకసారి. డోంట్ యు నో దట్ యు యువర్సెల్ఫ్ ఆర్ గాడ్స్ టెంపుల్? మీకు తెలీదా? ఈ మాటకి అర్థం ఎంత బాగుంటుందో తెలుసా? డోంట్ యు నో దట్ యు యువర్సెల్ఫ్ ఆర్ గాడ్స్ టెంపుల్ అండ్ దట్ గాడ్స్ స్పిరిట్ dwells in your midst? మీకు అర్థమైందా? ఈ మాటకి, నేను మీలో నివసించుచున్నానని మీరు ఎరుగరా? నా ఆత్మని మీలో నివసించుచున్నదని మీకు తెలీదా? మనందరం అనుకుంటాం దేవుడు ఆకాశం నుండి మనల్ని చూస్తున్నాడని. కాదు, ఆయన ఆత్మ ద్వారా మనం ఏం చేస్తున్నామని ఆయన డైలీ మనల్ని చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పాపము చూస్తాడు, నువ్వు చేసే ప్రతి పుణ్యము చూస్తాడు, నువ్వు పడే ప్రతి కష్టము చూస్తాడు, నువ్వు పడే ప్రతి వేదన చూస్తాడు. ఎలా చూస్తాడు? ఆయన నీలో ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు నువ్వు ఎక్కడ ఎతుకుతున్నావు అంటే ఎక్కడో ఎతుకుతున్నావు. హల్లెలూయా. ఆయన క్లియర్గా మనకి చెప్తున్నాడు కదా, డోంట్ యు నో దట్ యు యువర్సెల్ఫ్ ఆర్ గాడ్స్ టెంపుల్? దేవుని
దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? మీకు తెలీదా? ఎంత స్పష్టంగా మీరు కనుక ఓర్పుతో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు జరిగే కార్యాలు ఎలా ఉంటాయి అంటే, ఐ టెల్ యూ క్లియర్గా నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి ఓపెన్ చేయండి మార్కు సువార్త 5:25. మార్కు సువార్త 5:25. ఫాస్ట్గా 5:25 చదువుతారా? ఎన్నేళ్ళ నుంచి? బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్నేళ్ళ నుంచి? 12 years నుంచి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగమును కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఎక్కడికి వెళ్ళిందంట? ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? వైద్యులు అంటే డాక్టర్సే కదా. డాక్టర్స్ మనమందరం కూడా అనారోగ్యం వస్తే డాక్టర్స్. మీకు అర్థమైందా మనం ఏ స్థితిలో ఉన్నాము? ఈవిడంట వెళ్ళి 12 సంవత్సరాలు రక్తస్రావణం కలిగిన స్త్రీ, బ్లీడింగ్ ఫర్ 12 years. 12 సంవత్సరాలు రక్తస్రావణం గల స్త్రీ వెళ్ళి వైద్యుల్ని కలిస్తే, వైద్యులు అంత జ్ఞానవంతులైతే మరి 12 సంవత్సరాలు వై షీ వాస్ సఫర్డ్ లైక్ దట్? షీ హ్యాడ్ సఫర్డ్ ఏ గ్రేట్ డీల్ అండర్ ది కేర్ ఆఫ్ మెనీ డాక్టర్స్. కన్సల్ట్ అయింది డాక్టర్స్ అందరినీ. 12 సంవత్సరాల నుంచి వేదన చెందుతుంది. దాన్ని తగ్గించేవాడు అంత గొప్పోడు ఎవడు పుట్టలేదు, ఎవడు లేడు. ఎప్పుడైతే జీసస్ని తెలుసుకుంటూ వెయిట్ చేసింది, మనిషి కుమారుడు వస్తాడు, దేవుడు వస్తాడు, ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు, నాకు ఈ రోగాన్ని తగ్గిస్తాడు, నా విశ్వాసం బలమైంది, ఏ వైద్యులకి సాటి రాంది పరమ వైద్యుడు దేవుడికి, ఖచ్చితంగా అది అసాధ్యమైంది ఏది ఉండదు, షూర్గా నేను హీల్ అవుతాను. ఆమేన్. డూ యూ థింక్ అబౌట్ ఇట్? మీకు తెలుసా ఎంత పేషెన్స్తో వెయిట్ చేసి ఉంటుంది ఆవిడ, ఎంత ప్రార్థన చేసి ఉంటుంది, ఎంత విశ్వాసంతో ఉంటుంది. She had suffered a lot. Great. She was went and visited so many doctors. ఎంతో మందిని కలిసింది, వైద్యుల్ని కలిసింది. బట్ ఎక్కడ కూడా ఆవిడికి ఆ స్వస్థత కలగట్లేదు. She heard మనిషి కుమారుడు వచ్చేసాడు, అందరికీ స్వస్థత చేస్తున్నాడంట, కార్యాలు చేస్తున్నాడంట, రోగాలు తగ్గిపోతున్నాయి అంట, ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి అంట. సో ఐ వాంట్ టు గో అండ్ మీట్ హిమ్ రైట్ నౌ అట్ ఎనీ కాస్ట్. ఏదేమైనప్పటికీ అట్లీస్ట్ ఐ విల్ పుట్ హియర్ గార్మెంట్. ఆయన ఒక వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు. ఆవిడ విశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూసారా? వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు దేవునిది. 12 సంవత్సరాల నుంచి వేదన చెంది నలిగిపోయా, వేసారిపోయా. చాలా మనుషులందరూ చాలా దూరంగా పెడుతున్నారు, హింసించేస్తున్నారు. అసలు నాకంటూ ఈ వేదన ఎందుకు తగ్గట్లేదు, దీని బదులు నేను చచ్చిపోతే పోద్ది. బట్ వాల్యుబుల్ థింగ్ ఈజ్ అవర్ లైఫ్. మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మీరు విశ్వాసంతో వేచి నిరీక్షణ కలిగి జీవించండి. That I give you a peace to you. You just keep your burdens on my shoulder. మీ యొక్క భారాన్ని నా భుజాల పైన వేయండి. మీకు అర్థమైందా? ఎంత ఎదురు చూసి ఉంటుంది ఆవిడ, ఎంత వేదన చెంది ఉంటుంది ఆవిడ. 12 సంవత్సరాల నుంచి, 38 సంవత్సరాల నుంచి ఇంకొక ఆయన కూడా వెయిట్ చేశాడు. చదువుదాం, అది కూడా చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 5:5. యోహాను సువార్త 5. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 12 సంవత్సరాల స్త్రీ దగ్గర 12 సంవత్సరాల స్త్రీ వెయిట్ చేసి ఉంటాడా? ఈయన 12 సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటాడు. ఐ థింక్ మోర్ దెన్ దట్, ఇంకా ఎక్కువే వెయిట్ చేసి ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు?
38 ఏళ్ళు, 3 సంవత్సరాలు, 3 రోజులు కష్టం వస్తేనే 30 తెప్పలు పడతాం మనం. 30 చెరువులు నీళ్ళు తాగిస్తాం ఇంట్లో వాళ్ళకి. అవునా కాదు? 38 సంవత్సరాలు ఎలా ఇచ్చేసి ఉంటాడు ఆయన? 38 సంవత్సరాలు ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలి. ఎవ్రీ ఇయర్ కోనేటి దగ్గర అక్కడ నీళ్లు కదిలించడానికి దోత వస్తే, ఎవరైతే మొదటగా ఆ నీళ్లు కదిలినప్పుడు వాళ్ళు ఎవరైతే లోపల పడతారో ఆ నీళ్ళల్లో, కోనేటిలో, వాళ్ళు స్వస్థపడతారు. ఆమేన్. బట్ ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఆయన నెట్టేవాడే లేదు అన్నిటిలోకి. మీరు చెప్పండి, మీ గుండె మీద చేసుకొని, మీలో ఎవరైనా ఒక్కరోజు కనుక కఠినమైన స్థితి, కఠినమైన పరిస్థితి, లేదా 2 రోజులు కనుక మీ యొక్క సర్కమ్స్టెన్సెస్ అని, మీ పరిస్థితులన్నీ చేంజ్ అయిపోయి, మీరు దేవుణ్ణి, వాళ్ళ అమ్మను కూడా తిడతారు. అవునా కాదు? దేవుణ్ణి, ఏం దేవుడు? దేవుడు లేడు, గీవుడు లేడు. ఏం చేశాడు? నాకు తీసుకొచ్చి నెత్తి మీద ఎంత బండనేసేసాడు, ఎంత బరువును వేసేసాడు. అసలు ఎంత భారాన్ని నా మీద ఎలా వేసాడు దేవుడు? దేవుడికి అసలు కనికరమే లేదు. ఆయన కనికర పూర్ణుడు కాబట్టి తీసుకొచ్చి భరించగలిగినంత శ్రమ నీ మీద వేసి, ఎందుకు మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి ఆయన మీద వేస్తావా? మనం అది మానేసి మనమే బరాయించేస్తాం. ఆయన ఏమన్నాడు? చాలా క్లియర్గా చెప్పాడు, భారాన్ని మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని తీసుకొచ్చి నా భుజాల పైన వెయ్యండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని కంటే గొప్పలం కాబట్టి నా భారం నేనే మోస్తా, నా కుటుంబ భారం నేనే మోస్తా, నా కష్టాన్ని నేనే మోస్తా. రైట్? మనం భారాన్ని తీసుకొని వెళ్ళి మోకరించి, దేవా ఇదిగో నాకు ఈ భారం వచ్చింది, నా బిడ్డల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా భర్త విషయంలో, నా ఫైనాన్షియల్ విషయంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా నేను చాలా వేదన చెందుతున్నాను. ఐ నీడ్ టు కీప్ మై బర్డెన్స్ ఆన్ యువర్ షోల్డర్. నేను నా భారాన్ని మీ మీద వేస్తాను. మనం మోకరించడానికి చాలా బద్ధకం. ఆరాధన అంటే లేచి నిలబడటానికే మహా బాధ, వేదన. నోరు తెరిచి పాడటానికే చాలా సిగ్గు. బికాస్ సమ్ పీపుల్ ఆర్ హియరింగ్ మై వాయిస్. మై వాయిస్ ఇస్ నాట్ ఏ గుడ్ వాయిస్. నా యొక్క స్వరం అంత బాగాలేదు, పక్కన వింటారేమో. నేను వీళ్ళకంటే అందంగా లేనాము, నేను వీళ్ళకంటే అంత ఇదిగా లేనాము. ఒకవేళ వీళ్ళు నన్ను చూస్తే సిగ్గుగా ఉంటుంది నాకు. నువ్వు దేవుని కోసం వస్తున్నావు. యు ఆర్ ఫర్గెటింగ్ దట్. అందుకని నువ్వేం చేయాలి? నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నువ్వు, అది మందిరంలోనే కానీ, లేదా నీ ఇంట్లోనే కానీ, ఎక్కడైనా కానీ, నీకేమన్నా పరిస్థితి నీకు ప్రతికూలంగా ఉంటే, అది అనుకూల పరిస్థితి అయ్యేదాకా నువ్వు మోకరించి ప్రార్థన చేయి. 38 years he was waiting for nothing. 38 సంవత్సరాలు ఆయన ఆ కోనేటి దగ్గర ఎదురు చూశాడు. You have that much of patience to wait for miracle in your life. నీకంతా ఆ యొక్క పేషెన్స్ ఉందా? ఆ ఓర్పు ఉందా నీకు? 38 సంవత్సరాలు he was waiting. He was waiting. She had waited 12 years for doing miracle in my life. That's it. I don't have any other option. I don't get. నేను ఏది కూడా తీసుకొని వేరే ఆప్షన్. 12 సంవత్సరాలు నేను వెయిట్ చేసింది ఈ యొక్క అద్భుత కార్యం నా జీవితంలో జరగడానికి. Just she was put his garment like this in between 3,000 people. 3,000 మంది మధ్యలో వెళ్ళి ఆ వస్త్రపు చెంగు పట్టుకొని ఆ బ్లీడింగ్ అంతా ఆగిపోయి స్వస్థపడి ఆవిడ గొప్ప సాక్షి బిడ్డగా దేవుని కుమార్తెగా నిలబడి. ఆమేన్. 38 సంవత్సరాలు వెయిట్ చేసినోడు స్వస్థపడి ఆ కోనేటిలో పడకుండానే నేటితో నీ పాపాలు కడుగుబడ్డాయి. కమ్ ఆన్, టేక్ యువర్ మ్యాట్రెస్, గో అవే ఫ్రమ్ హియర్. నీ యొక్క పరుపుని ఎత్తుకొని, నీ పాపాలు క్షమించబడి నీ పరుపుని నెత్తి మీద పెట్టుకొని పో. అరే వీడు అక్కడ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి కూర్చున్నవాడు కాదు. అరే వీడేంటి లేచి నడుస్తున్నాడు, వీడు కుంటివాడు కదా. ఇంత
గొప్ప కార్యం ఎలా జరిగింది? ఎవరు చేశారో కార్యం జరిగినోడికి కూడా తెలియదు. Somebody came and did that miracle. That is Son of God. Hallelujah. ఆయనే మనిషి కుమారుడు. ఆయనే ఈరోజు చెప్తున్న మాట, నువ్వు 38 సంవత్సరాలు నీ జీవితంలో నీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి వెయిట్ చేస్తున్నావా? నీకు ఒక అనారోగ్యం ఉందా, లేదా నీ యొక్క భర్త మారాలా, లేదా నీ పిల్లలు మారాలా, ఏదైనా సరే నువ్వు వెయిట్ చేస్తున్నావా? ఆ కార్యం దేవుడు ఈ రోజే మీ జీవితంలో జరిపించబోతున్నాడు కాక. ఒకవేళ నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను ఒక స్థలాన్ని ఏర్పరచాలనుకుంటున్నాను, నా బిడ్డలకి ఒక స్థిరమైన ఒక పునాదిని ఏర్పరచాలనుకొని నేను 12 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా. 12 సంవత్సరాల నుంచి నా బిడ్డల కోసం నేను ఒక స్థలం కొనడం కోసం ఎదురు చూస్తున్నా. సో ఈరోజు ఆ సమయం వచ్చేసింది. ఖచ్చితంగా నేను స్థలం కొనే సమయం వచ్చేసింది. కాబట్టి నాకు ఈ మెసేజ్ నా చెవులోకి వెళ్ళింది. ఈ వాక్యం నా చెవులోకి వెళ్ళటం, అది నా హృదయాన్ని గుచ్చుకొని ఆయన సింహాసనం మీద నాకు ఒక స్థలాన్ని సిద్ధపరిచేసాడు. 12 సంవత్సరాలు వెయిట్ చేసి, మీకు తెలుసా ఈ కార్యాలన్నీ మన జీవితంలో జరగకపోవడానికి కారణం ఇంకొకటి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14 13-14. మత్తయి సువార్త 13. నేను చదువు. In them is fulfilled the prophecy of చదువు 13-14. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని. ఏంటంట? మళ్ళీ చదువు ఒకసారి గట్టిగా. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని. ఏంటంట? వాక్యం వింటున్నాం, అన్నీ గ్రహిస్తున్నాం, దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు అని నమ్ముతున్నాం. కానీ దేవుడి దగ్గర నుంచి ఆ కార్యాలు పొందకుండా ఉండునట్లు మన మనసుని ఏం చేస్తున్నామంటే ఈ లోకానుసారమైన ఆలోచనలో పడేసేసి తిప్పేసుకుంటున్నాం. చదువు తల్లి. వారు హృదయం త్రొవ్వినది. అబ్బా, ఏం చెప్పావు తండ్రి. ఏమైపోయినాయి అంట? చెవులు మందగించిపోయి వాక్యం వినే పరిస్థితిలో లేవు ఈ రోజుల్లో. మనం అంత కూర్చొని వినే అంత ఓపిక లేదు, తీరిక లేదు. దేవుడి యొక్క వాక్యాన్ని చదివే తీరిక లేదు, ఓపిక లేదు. బికాస్ ఎస్టర్డే ఐ హియర్డ్ ఫ్రమ్ మై వన్ బ్రదర్. మా ఒక బ్రదర్ నుండి ఒక మాట విన్నాను. ఈ రోజుల్లో మనకి దేవుడి దగ్గర వెళ్ళటానికి కూడా సమయం లేదు, అంత బిజీ అయిపోయామ్మా. నిన్న మాటల్లో వచ్చింది ఆ టాపిక్ వస్తే మా బ్రదర్ చెప్తున్నాను, మనం ఈ రోజుల్లో దేవుని దగ్గరికి వెళ్ళే అంత సమయం లేదమ్మా. లేదు, నిజంగానే అనిపించింది. ఎందుకని లేదు? భారం ఆయన నువ్వు మారటం కోసం నీ మీద వేస్తుంటే మళ్ళీ ఆ విశ్వాసంతో ఆ భారాన్ని తీసుకుని వెళ్ళి దేవుని మీద వేయకోకుండా అది మనమే మోస్తున్నాం. నా బిడ్డలు, నా కుటుంబం, నా ఇల్లు, నా భర్త, నా తల్లిదండ్రులు అని మళ్ళీ భారం అంతా ఎవరు మోస్తున్నాం? కానీ ఆయన ఏమంటున్నాడు? మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ఆ భారాన్ని తీసుకొచ్చి నా షోల్డర్స్ మీద వేసేయండి, ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. మీకున్న ప్రతి స్థితిని, ప్రతి పరిస్థితిని నేను మార్చేస్తా, మీకు జ్ఞానాన్ని అప్పగిస్తా, మీకు మంచి జ్ఞానంతో మిమ్మల్ని నడిపిస్తా. ఆయన చెప్పట్లేదు ఏమని, నేను మీకు ధనాన్ని ఇచ్చేస్తానని చెప్పాడా? నేను మీకు ధనాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని కోటేశ్వరుల్ని చేసేస్తాను, పరలోక రాజ్యం నుంచి ఒక మూట ఇసిరేస్తాను అని చెప్తున్నాడా? ఆయన చెప్పట్లేదు. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను, ఆ జ్ఞానాన్ని బట్టి మీ జీవితంలో ఏం కావాలో మీరు ఆ స్థితికి వెళ్ళండి. నేను మీ వెన్నంటే ఉండి, మీ వెనకాలే ఉండి మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నడిపిస్తూ ఉంటాను. బట్ దీనిలో చిన్న మాట ఏంటంటే, మీరు నీతి గలవారై నా మందిరంలో నిందారహితులై నిత్యం మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఈ రోజు నుండి నేను ప్రార్థన చేస్తాను గట్టిగా. ఈ రోజు నుండి నేను మోకరించి ప్రార్థన చేస్తాను. నేను నా జీవితాన్ని
దేవుడికి అర్పిస్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు వరకు నేను ఎదురు చూశా. చెప్పండి, ఇప్పుడు వరకు నేను ఎదురు చూశా. ఇక నుండి నేను ఎదురు చూడాల్సిన పనే లేదు. యేసు నామములో మీకు ఈ కార్యం జరగబడను గాక. హల్లెలూయా. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరిని బతిలాడు, అయ్యా నాకు కార్యం చెప్పచ్చు, నన్ను నెట్టే, దయచేసి కదిలించండి, నెట్టే. అది ఎప్పుడైతే నీళ్ళు కదులుతాయో అప్పుడు నన్ను నెట్టండి. 38 సంవత్సరాలు ఎవరైనా వెయిట్ చేస్తారా? 3 రోజులు ఏదైనా ఒక్కరోజు కష్టం వస్తేనే అసలు మనం డిప్రెస్ అయినంత యేసుక్రీస్తు సిలువు కూడా మోసున్నాడు. అంత డిప్రెషన్లోకి, అంత వేదన చెందుతూ ఉంటాం. అసలు యేసుక్రీస్తు కొరడాతో కొట్టించుకున్నప్పుడు కూడా అంత బాధపడి ఉన్నాడు. ఒక్క రోజు కనుక మీరు అనుకున్న పని జరగకపోతే మీ జీవితం అంతా కూడా దేవుని తిడతాను, ఆ రోజు అంతా తిడతాను. రైట్. అందుకే ఆయన చెప్పే మాట, 38 సంవత్సరాలు నువ్వు ఎదురు చూసావు, నీ జీవితాన్ని ఒక్కసారి నాకు అప్పగించు, 38 సెకండ్లో నీ జీవితాన్ని మార్చేస్తా. హల్లెలూయా. నా జీవితంలో చాలా మేలు చేశాడా. ఈ చైర్స్ నేను ఎలా కొన్నానో కూడా తెలియదు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అయితే ఒక్క చైర్ కూడా లేదు. ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర 50 చైర్లు, ఇంకో 50 చైర్లు కావాలి. ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చేయి చాపలేదే, నేను ఎవరిని అడగలేదే, నాకు పలాంది కావాలి, నాకు పలాంది ఇవ్వండి అని నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదే. సింపుల్గా నేను వచ్చి మోకరించి ప్రార్థన చేశాను, నాకు కావాలని. 30 సంవత్సరాలు కష్టపడ్డా, 38 సంవత్సరాలు కష్టపడ్డా, 38 సంవత్సరంలో దేవుడు నాకు ఈ కార్యం చేసేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను పొందుకున్నా, నేను మీకు చెప్తున్నా, నా దగ్గర ఆ వరం ఉంది, నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడతాను. నా దగ్గర లేని దాన్ని నేను మీకు ఇవ్వలేను. నా దగ్గర ఉన్నదాన్ని నేను ఖచ్చితంగా కాదు అని అనుకోకుండా నేను ఇవ్వగలను. ఆమేన్. 12 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఈవెన్ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆయన వస్త్రం చెంగు పట్టుకోవచ్చా అంటే, వద్దు వద్దు, యు ఆర్ ద అన్క్లీన్. నువ్వు చండాలంగా ఉన్నావు, నీ దగ్గర స్మెల్ వచ్చేస్తుంది, నువ్వు చాలా హీనంగా ఉన్నావు. నాకెందుకు, నా మనసుకు అనిపించింది, విశ్వాసంతో నేను ఆయన వస్త్రం చెంగు పట్టుకుంటే నా కార్యం జరుగు. 3,000 మంది అక్కడ ఉంటే 3,000 మంది మధ్యలో, అంటే ఆ 3,000 మంది మధ్యలో నుంచి ఆవిడ వెళ్ళి ఆయన వస్త్రం చెంగు పట్టుకుందంటే ఆవిడలో ఉన్న విశ్వాసం చూడండి. సో దేవుడు కార్యం చేయాలి అని అంటే నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి నీ మీద ఒక భారాన్ని పెట్టినప్పుడు ఆ విశ్వాసంతో తీసుకెళ్ళి ఆ భారాన్ని మళ్ళీ ఆయన మీద వేసేసాయి. నీ బిడ్డల కోసం బ్రతుకు, నీ కోసం బ్రతుకు, నీ కుటుంబం కోసం బ్రతుకు. ఆయన చెప్పిన మార్గాల్లో నడుస్తూ ఉండు. ఎందుకంటే ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయనే నీకు జీవాన్ని చూపించే జీవం మార్గం. హల్లెలూయా. ఆయన మాత్రమే, ఇంకెవరూ లేరు. మీరు ఆయన తలుచుకున్నప్పుడల్లా సంతోషంగా ఆనందిస్తూ ఉండండి. ఎందుకంటే నా కోసం, నా పాపాలు, నా భారాన్ని, ప్రతి ఒక్కదాన్ని కూడా యేసుక్రీస్తు భరించేశాడు. అందుకోసం నేను నా తండ్రి నిమిత్తం సంతోషపడతాను. నా బిడ్డల కోసం నేను ఏడుస్తున్నాను, నా కోసం నేను ఏడ్చుకున్నా, నా భర్త కోసం ఏడుస్తున్నా, నా తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్నా. ఒకవేళ వీళ్ళు గనక పాపిగానే బ్రతికితే నాతో కూడా పరలోక రాజ్యంలో ఉండరు. వీళ్ళు మారాలని చెప్పి ప్రార్థించండి. వాళ్ళ జీవితాల కోసం ఏడవండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల, మీ జీవితాల పట్ల మంచి కార్యాన్ని చేస్తాడు. 38 సంవత్సరాలు ఎదురు చూసిన ఆ యొక్క కుంటివాడు ఆ కోనేటి దగ్గర ఎంత వేదన చెంది ఉంటాడు. ఎవడైనా ఒక్కడైనా నెట్టేస్తాడా? అపోస్తుల కార్యాలు 1:3 చూడండి ఒకసారి. 3:1. అపోస్తుల కార్యాలు 3:1. One day Peter and John were going up to the temple at the time of prayer at 3 in the afternoon. Now a man who was lame from birth was being carried to the temple gate called Beautiful, where he was put every day to beg from those going into the temple courts. ప్రతిరోజు కొంతమంది తీసుకొని వచ్చి ఆ గుడి దగ్గర పెట్టాలి. ఒక అడుక్కునేవాడు, కుంటివాడు. రోజు తీసుకొచ్చి కొంతమంది మోసుకొని వచ్చి ఆ గుడి దగ్గర పెడితే, గుడి ద్వారం దగ్గర పెడితే ఆ గుడి ద్వారం దగ్గర అడుక్కుంటూ ఉండేవాడు.
ఎన్నాళ్ళ నుంచి? 40 ఏళ్ళ నుంచి. అటు పరిస్థితి ఏంటి అంటే ఎంతసేపు ఎవరో ఒకళ్ళు మోసుకొని రావాలి, ఎవరో ఒకళ్ళు మోసుకొని వెళ్ళాలి. ఈ సంపాదించిందంతా కూడా ఆ మోసుకెళ్ళిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి. వీడికి ఒకవేళ కనుక 1 or 2 వస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ ఎవరో ఒకళ్ళు రావాలి, పిలవాలి, మళ్ళీ మోసుకొని వెళ్ళాలి. రోజు వచ్చి పనిమాల ఎవరైనా కూర్చోబెట్టి ఫ్రీగా కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళరుగా, అవునా కాదు? అంత వేదన చెందుతున్నవాడు ఒకరోజు మధ్యాహ్నం పూట ఇలాగే నాలాంటోడు మీలాంటోడు ఒక ఇద్దరు దేవుని బిడ్డలు కలిసి కొండెక్కుతా, పేతురు యోహాను కొండెక్కుతా వెళ్తా ఉంటుంటే అక్కడ కనపడ్డాడు. ఎందుకనో దేవుడు చెప్పాడు, అతని జీవితాన్ని మార్చండి, ఈరోజు అతని జీవితం మారబోతుంది. ఈరోజు మన జీవితం మారబోతుంది. ఈరోజు మీ జీవితాన్ని దేవుడు మార్చేయబోతుంది. ఇప్పటి వరకు మీరు ఆ ద్వారం దగ్గర కూర్చొని ఉన్నారు, గుడిలోకి రాలేదేమో, గుడి ద్వారం దగ్గర కూర్చొని ఉన్నారు. బట్ ఈరోజు గుడి లోపలికి వచ్చే సమయం. హల్లెలూయా. ఈరోజే మీ జీవితాన్ని దేవుడు మార్చేయబోతుంది. ఇది 100% షూర్. రాసి పెట్టేసుకోండి, ఈరోజు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతుంది. హల్లెలూయా. ఆ ద్వారం దగ్గర కూర్చొని రోజు వచ్చేపోయే వాళ్ళని అడుక్కుంటూ ఉండేవాడు. దేవుడు చెప్పాడు, అదిగో ఈరోజు వాడి జీవితాన్ని మార్చబోతున్నాను పేతురు, కమాన్ చూడు, నా ఆత్మతో చూడు అని. వెంటనే వాడు చూసి, కుంటివాడు, వీళ్ళు ఏదో ఇస్తారు, వెండి బంగారాలు అని ముఖం చూస్తూ ఉంటుంటే సూటిగా పేతురు అన్న మాట, మా దగ్గర అయితే ఏమీ లేదు, మేము కూడా అడుక్కునే వాళ్ళమే. హల్లెలూయా. పేతురు చెప్పిన మాట, మా దగ్గర అయితే వెండి బంగారాలు లేవు, మేమైతే నీకేమి ఇవ్వలేం, కానీ నా దగ్గర ఉన్నది నేను నీకు ఇవ్వబోతున్నాను. ఈరోజు నీ జీవితం దేవుడు మార్చబోతున్నాడు. యేసు నామములో లేచి నడువు. హల్లెలూయా, హల్లెలూయా. చేయి పట్టి లేచి నిలబెట్టాడు. నడుచుకుంటూ, పరిగెట్టుకుంటూ, గంతులు వేసుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ ఎ బిగ్ క్లాప్. హల్లెలూయా. మీరు గమనించారా? ఇప్పుడు మందిరంలో వచ్చి కూర్చున్నాం, కానీ మందిరం బయటే ఉంది నీ హృదయం అంతా. ఇప్పుడు నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదు. బికాస్ యువర్ హార్ట్ ఈస్ ఇన్ అవుట్ సైడ్, నాట్ ఇన్ ఇన్సైడ్. లోపల లేదు, బయట ఉంది. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో కార్యం జరగబోయే సమయం, మీరు మందిరం లోపలికి రాబోతున్నారు. పేతురు యోహానులు యేసు నామములో లేచి నడవమని చెప్పి సెలవిచ్చాడు. వెంటనే లేచాడు, ఎగిరాడు, నడిచాడు, పరిగెట్టాడు, గంతులు వేసుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడి జీవితమే మారిపోయింది. ఆ రోజు ఊహించుంటాడా ఈ రోజు నా జీవితం మారిపోతుందని? ఊహిస్తున్నావా ఈ రోజు దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తున్నాడా? నీ బిడ్డల జీవితాన్ని మార్చేస్తున్నాడా? మీ యొక్క స్థితిని వేరే స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడని? దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని బెకారులుగా ఉంచడానికి ఇష్టం లేదు. ఆయన చెప్తున్నాడు, ఉన్న స్థానంలో కాదు ఉన్నతమైన స్థానంలో నేను ఉంచుతాను. హల్లెలూయా. ఉన్న స్థానంలో కాదు ఉన్నతమైన స్థానంలోకి నేను నిన్ను తీసుకెళ్తాను. ఆ రోజు కోసం విశ్వాసంతో ప్రార్థన చేయి. 38 సంవత్సరాలు ఎదురు చూశాడు, పరిపెత్తుకొని పోయాడు. 12 సంవత్సరాలు ఎదురు చూసింది, అంతా బ్లీడింగ్ అంతా కూడా కట్టేశాడు. 40 సంవత్సరాలు ఎదురు చూశాడు, మందిరంలోకి పరిగెట్టుకుంటా దేవుని ద్వారాల్లోకి. పేతురుకు చెప్పాడు, పేతురు నన్ను వెంబడించు. పేతురు నన్ను వెంబడిస్తూ నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. నాకు ఇక్కడ చేపలే పట్టడానికి కుదరట్లేదు, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, చేపలే దొరకలేదు, నేను మనుషులు పడతాను. లేదు పేతురు, నీ జీవితం ఈరోజు మారబోతుంది, నేను చెప్పిన చోటే. లేదయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డా. ఆ పాట అంతా బాగుంటుంది. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువ రమణీయలోతునలో రతనాలను వెదకుటలో రాచిల్లు పడవా. హల్లెలూయా. సరే, అంత బాగా చెప్పాడు. రాత్రంతా శ్రమ పడ్డాను, నాకు ఫలితం రాలా. యేసుక్రీస్తు వచ్చి, పేతురు నేను చెప్పిన చోట వేయి, నా మాట విను,
నేను మనుషులను పట్టే జాలనం చేసేస్తాను. రాత్రి అంతా శ్రమ పడ్డాడంటే దానికి ముందు ఎన్నాళ్ళు శ్రమ పడ్డాడు. అప్పుడు వరకు జీవితం మార్చబడలా, అప్పటి వరకు జీవితంలో ఎటువంటి చలనం లేదు. అప్పులు చేసుకుంటున్నాడు, వస్తున్నాడు, ఆ పడవని నడిపించుకుంటున్నాడు, మళ్ళీ ఇక్కడి నుంచి చేపలు తీసుకెళ్తున్నాడు, అమ్ముతున్నాడు, శ్రమ పడుతూనే ఉన్నాడు. ఆ రోజుకి చివరి దినం రాత్రంతా కూడా నిద్రపోకోకుండా కష్టపడ్డాడు. రాత్రంతా మీలో కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారు? ఖచ్చితంగా దేవుడు ఈ రోజే మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేయబోతుంది. మనుషులందరి మధ్యలో మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టబోతుంది. హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. పేతురు, పద తీసుకుని, ఆ ధోరణిని తీసుకొని పద, నేను చెప్పిన చోట. ఆ పేతురు దేవుని మాట వినబట్టి, ఆయన మాట నమ్మబట్టి ఏం చేశాడు? దేవుని మాట వినబట్టి, ఆయన యొక్క విశ్వాసం ఉంచబట్టి, పేతురు వేసిన వలలు పిక్కిలించబడేంత చేపలు. ఎలా? వల పిక్కిలించ బాగా, అసలు అది బాగా ఇరుక్కుపోయి బాగా అసలు బ్రేక్ అయిపోతున్నాయి. ఆ వలంతా బ్రేక్ అయిపోతుంది. అంత దేవుడు ఆచరించాడు. మీరందరూ కూడా యోహాను రండి, ఇక్కడ చేపలు విస్తరించి అవి వలలు పిగిలించబడిపోతున్నాయి, నాకు ఈ వలలు సరిపోవట్లేదు. మన జీవితాలు మార్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు మార్చబడ్డాయి. ఎలా మార్చబడ్డాయి? ఆయన ఎంత విశ్వాసం ఉంటే వలలు పిక్కిలించబడే అంత మార్చబడ్డాయి. సో మీ దగ్గరికి ధనం రావాలంటే పెద్ద మీరు కష్టపడాల్సిన పని లేదు. మీ దగ్గరికి ధనం రావాలంటే పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు. రోజు మీ ఆలోచనలతో పరిగెట్టాల్సిన పని లేదు. ఉదయాన్నే లేచినప్పుడు ఒకసారి ప్రార్థన, దేవుని యొక్క వాక్యం, ఏదైనా ఒక వాగ్దానం, మధ్యాహ్నం ఒక ప్రార్థన, రాత్రి ఒక ప్రార్థన. ఇదిగో నా భారాన్ని నీ మీదేసేస్తున్నాను, నువ్వు ఎలా నడిపిస్తావో నడిపించు. దేవుడు నా భారాన్ని అంతటిని కూడా నీ మీదేసేస్తున్నాను. ఇదిగో వ్యాపార భారాన్ని మీదేస్తున్నా, ఉద్యోగ భారాన్ని మీదేస్తున్నా, నేను చేసే పని భారాన్ని మీదేస్తున్నా, నా భర్త భారాన్ని, నా భార్య భారాన్ని, నా బిడ్డల భారాన్ని, నా తల్లిదండ్రుల భారాన్ని నీ మీదేసేస్తున్నా. నువ్వే బరాయించి నా స్థితిని మార్చు. నీ స్థితిని ఎలా మారుస్తాడని అంటే, పేతురు వలలు పిక్కిలిపోయే అంత ఆశీర్వదించినట్టు మీ జీవితాల్లో విస్తారమైన ధన నిధుల్ని దేవుడు పిక్కిలిపోయే అంత ఇస్తాడు. హల్లెలూయా. ఇది మనం నమ్మితే ఇది మన జీవితంలో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత రాపించుకో. దేవుడి ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించి మీ వినికిల్లో, మీ హృదయాల్లో పదిలపరచబడును గాక. ఆమేన్.